ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా శ్రోతలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలకు ప్రతీకగా నిలిచే రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 2026-27 సంవత్సరానికి 3,24,234 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వార్తల వివరాలు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం, పవన విద్యుదుత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఏర్పాటు చేసిన ఆహార పరీక్ష కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో ఈ తరహా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూనె, పాలు, నెయ్యిలలో పెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలను ఈ పరీక్షా కేంద్రంలో గుర్తించే అవకాశం ఉందని తెలిపారు. కెమికల్ ఎనాలసిస్, మైక్రోబయాలజీ ఎనాలసిస్ పరీక్షలకు అవసరమైన పరికరాలు, యంత్రాలను ఈ పరీక్షా కేంద్రంలో సమకూర్చామని మంత్రి వెల్లడించారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి. ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం భక్తి, ఉపవాసం, దానధర్మాలు, ఆత్మపరిశీలనకు అంకితమైన కాలంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఈదుల్ ఫితర్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఒక ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వాసం, న్యాయం, కరుణ, నైతిక ప్రవర్తనల ప్రాముఖ్యతపై పవిత్ర ఖురాన్ అందించిన బోధనలు యుగయుగాలుగా సమాజాన్ని తీర్చిదిద్దుతూ వస్తున్నాయన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినం ముస్లిం సోదర సోదరీమణుల జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో పేదలకు దానంతో సమాజంలో సమానత్వం పెరుగుతుందన్నారు. రంజాన్ పండుగ ఆధ్యాత్మికత, సోదరభావాన్ని, దానగుణాన్ని పెంపొందిస్తుందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2026-27 సంవత్సరానికి 3,24,234 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో నిన్న ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పేర్కొంటూ, రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. ఫిలిప్పైన్స్ కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. శాసనమండలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో గృహ వినియోగ వంట గ్యాస్కు కొరత లేదని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కానూరులోని పౌర సరఫరాల భవన్లో నిన్న ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల్లో ఇలాంటి అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల నుండి పైప్డ్ న్యాచురల్ గ్యాస్కి మారేలా కొత్త విధానాన్ని సోమవారానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి వెల్లడిస్తూ అర్బన్ ప్రాంతాల్లో మనం ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో పైప్ నేచురల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్ లో 60% వరకు ముందు మనం విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్ కి ఇస్తాం. ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గడచిన 2 ఏళ్లలోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించామని మంత్రి పేర్కొంటూ 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం, దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేశాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవాళ యువతని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికి ఒక కాంపిటేటివ్ గా, ఒక నాలెడ్జ్ స్టేట్ గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. వేసవిలో ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఆమె నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో వేసవిలో నీటి ఎద్దడి, మిషన్ భగీరథ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎక్కడైనా పైపు లైన్ల మరమ్మతులు, ఇతర పనులు ఉంటే ముందుగానే గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు, అలాగే తమిళనాడు అంతర్భాగంగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలకు ప్రతీకగా నిలిచే రంజాన్, ఈదుల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. 2026-27 సంవత్సరానికి 3,24,234 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.